మేడం మా ఇంట్లో నిధి ఉందని డౌట్‌గా ఉంది మేడం. లేదంటే నేను అర్జెంట్‌గా కోటీశ్వరుని అయిపోవాలి మేడం. లేదంటే నాకు ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయితో పెళ్ళవ్వాలి మేడం. ఇట్లా ఒక బ్యాచ్ ఉంటది. వీళ్ళని ఎట్లా డీల్ చేస్తారు మీరు? ఇట్లా అలవిమాలిన కోరికలతో వచ్చే బ్యాచ్ ఒకటుంటది. భగవంతుడి దయ వల్ల నాకు చాలా తక్కువ. అవునా? అంటే ముందే మీరు ఇయన్నీ చూసి ఫిల్టర్ చేసేస్తారు. అవగాహన ఉంటది వాళ్ళకి గూడా. ఓకే. పాపం నిజం చెప్పాలంటే నన్ను చూడాలని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారండి. అవునా? సో ఆ! స్వీటా? అంటే నా వీడియోస్ చూసి కరెక్ట్. ఇన్‌స్పైర్ అంతే అయ్యి గదా! నాతో అవును. మాట్లాడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా సమయం అవును. వెచ్చించలేకపోతున్నా. అదేలెండి. చెయ్యాలి అనేదే ఉంది. అదేలెండి. చాలా వరకు ఒక అవగాహనతో వస్తారండి నా దగ్గరికి. ఓకే. ఎందుకంటే అంత స్టేట్మెంట్ ఇచ్చాక ఎందుకొస్తారండి? నేను మీ అంతేగా. తలరాత మార్చను, అవును. మిమ్మల్ని ఓవర్ నైట్‌లో అది చేయనని నేనే చెప్తుంటే ఎందుకొస్తారు? ఇంకెందుకొస్తారు? కొంతమంది ప్రాక్టికల్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఓకే. వచ్చినప్పుడు కొంతమంది అడిగితే అవగాహన పెంచుతామండి. హ్మ్. ఓవర్ నైట్‌లో ఏది అవ్వదండి. మీ ప్రయత్నం మీరు చేయండి. పలానా సమయం మీకు అనుకూలంగా ఉంటది. అప్పుడు పరిగెత్తండి. హ్మ్. ఇప్పుడు మీకు 10,00,00,000 రావాలి. రావట్లా. మేము చూసా దశా సిస్టమ్‌లో ఏ గ్రహాలొచ్చినప్పుడు అది అనుకూలంగా ఉంటదో చెప్పగలం. హ్మ్. ఆ 10,00,00,000 తీసుకొచ్చి నేను ఇవ్వలేను. రికవరీ సిస్టమ్ గాదు నాది. ఓకే. 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 అంటే మీరు క్లాక్ కొనుక్కుంటారండి. మీ టైం మార్చదు. ఓన్లీ మీరు టైం చూసుకోగలరు. సో నేనేంటంటే క్లాక్ లాగా. సూపర్. అంతే మీ గదా! టైంకి చూపిస్తానంతే. హ్మ్. హ్మ్. మీ హ్మ్. టైం మార్చలేను. రైట్. కాబట్టి ఒకవేళ ఎవరైనా చెప్పినా నమ్మొద్దనే దయచేసి నేను కూడా సూపర్. విన్నపిస్తున్నా. సూపర్ అండి. ఆ! కానీ జరిగేయి ఉంటాయండి. ఓవర్ నైట్‌లో కూడా అయ్యేవాళ్ళు ఉంటారు. ఆ! అదృష్టం అక్కడ గ్రహం అనుకూలంగా ఉంటే అవుతది. అవుతది. అవి చూసి చెప్పడం తప్ప అది. వేరే చేయలేం. ఒకవేళ మీ జాతకంలో పొటెన్షియాలిటీ ఉంది ఉందనుకోండి, అంటే అది ఉంది అంటే ఆ ఉందమ్మా అని చెప్తాం. ఆ! కొన్ని జాతకాలకి మేము చాలా ఇంప్రెస్ అయిపోతాం. అంటే అవునా? గ్రహాలు కూర్చునే పద్ధతులు అవి చూస్తే చాలా మురిపెం ఉంటది మాకు. అబ్బా! ఓకే. భలే జాతకం వచ్చింది అని చాలా ఆనందపడుతూ ఆ! ఉంటాం అనమాట. ఆ! అలాగా జాతకాల్లో ఉంటదండి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మందొస్తారు. హీరోయిన్ అవ్వాలన్నా, హీరోయిన్ అవును. అవుతామన్నా, డైరెక్టర్ ఇట్లా వస్తారు కదా! అవును. నేను చాలా జెన్యూన్‌గా ఏం చెప్తానంటే, హీరో అవ్వాలనుకుంటుంది నీ ప్యాషన్ కాబట్టి హ్మ్. ప్రయత్నించు. నీ జాతకంలో నీ బలం తక్కువ. అలానే వదిలేయమని నేను చెప్పను. హ్మ్. అలానే పూజలు చేసుకోమని చెప్పను. అదేలెండి. ఒక వృత్తి పెట్టుకో. నీ సర్వైవల్‌కి. నీ బతుకు తెరువుకి ఒక వృత్తి పెట్టుకొని, పెట్టుకొని ఈ ప్యాషన్ ఏదైతే ఉందో ట్రై దీనికోసం చేసుకో. ప్రయత్నించు. సూపర్. యెస్. దీనికోసం కూర్చుంటే బతుకు తెరువు ఇబ్బందయ్యి, అవును. దాని తర్వాత తప్పుదారుల్లో వెళ్ళే అవకాశం ఉంటది అంతే. కాబట్టి, యెస్. ధర్మాన్ని తప్పొద్దు అని గ్రేట్ చాలా మ్యామ్. గ్రేట్. నిజాయితీగా చెప్తామండి. గ్రేట్. సూపర్. మ్యామ్ అయితే ఇది సందర్భం వచ్చి సినిమా టాపిక్ అన్నారు కాబట్టి, మొన్న 'రామ్ చరణ్' కవలలు పుట్టారు గదా! వాళ్ళ జాతకం ఏమన్నా చూసారా? అహా! లేదండి. ఫస్ట్ టైమ్ కూడా ఆయన పబ్లిక్‌గా స్టేట్‌మెంట్ ఇస్తే, ఆ! నాకొక చాలా అత్యంత ఆప్తమిత్రులు వాళ్ళ 'రామ్ చరణ్' ఫ్యాన్స్. ఆ! ఒకళ్ళు చెప్పి ఇంకా వీళ్ళకి నెక్స్ట్ లేరు. మాకు సంతానం లేరు. అసలు సంతానం అవునవును. లేరు అని అవును. అనేసరికి బాధతో నన్ను చాలా మంది అడిగారు. ఆ! అదే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అండి. అసలు నేనెప్పుడు పబ్లిక్ వీడియోస్ అసలు పెట్టను. మీరు ఓకే. నన్ను చూస్తే అవును. ఆ! అసలు నా దగ్గరికి ఎవరొస్తారు, ఎవరెళ్ళరు ఎవ్రీథింగ్ గోప్యం అండి. అవును. నన్ను అవును. నమ్మి అంతే వస్తున్నారు. గదా! నేనెందుకు అవును. చెప్పాలి? కరెక్ట్. ఆళ్ళని చూపించుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం నాకు లేదు. అంత రైట్. సమయం కూడా నాకు లేదు. రైట్. అప్పుడు అదొక్కటే వీడియో పెట్టానండి. ఆ! అది కూడా ఆయన పాపం టైం అన్నీ చెప్పేశారు. అలా చెప్పొద్దండి ఆ! అని చెప్పి ఓన్లీ ఫ్యాన్స్ కోసం చేస్తున్నాను అని క్లియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చి ఉన్నారు. వారసుడు వస్తాడు అని చెప్పాల్సొచ్చింది తప్ప, సూపర్. ఆ! అది కూడా ప్రమోషన్ కాదు. 3 ఇయర్స్ బ్యాక్ చెప్పాను కదా! అదేలెండి. అవునవును. అది చెప్పాను తప్ప వీళ్ళది అసలు నేను చూడలేదండి. ఇంకేముంది ఫుల్‌ఫిల్ అయిపోయింది కదా! అలా చెప్పకూడదండి. మాకు అధికారం ఓకే. ఉండదు. అదే ఓకే. చెప్తుంది నేను. ఆ! ఇప్పుడు కూడా నేను దేవుడికి దండం పెట్టుకొని పర్మిషన్ తీసుకొని చేశాను. మీరు చూస్తే నాకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు ఉండవండి. వాళ్ళ ఆ! వీళ్ళ జాతకాల గురించి మాట్లాడేయి. నాకు రాక కాదండి. ఆ! నన్ను అదే అడుగుతారు గదా! కదా! అంటే ఇప్పుడు మీరు 'చంద్రబాబు నాయుడు' జాతకం, 'రేవంత్ రెడ్డి' జాతకం ఇవన్నీ చెప్పరా? అసలు మీరెక్కడ ఉండదు. చెప్పమని వచ్చినా ఆ! నేను చెప్పను. అచ్చా! ఓకే. వాళ్ళొచ్చి చెప్పాలి కదా! అది నాకు జాతకం అని. మళ్ళీ నేను వెరిఫై ఓహోహో! చేసుకోవాలి కదా! ఓకే. ఓకే. నేనెట్లా చెప్తా? ఇప్పుడు అది కూడా ఆ రోజున ఆయన చిరంజీవి గారు స్వయంగా అనౌన్స్ చేశారు. దాని తర్వాత నేను వెరిఫై చేసుకున్నాను కాబట్టి చెప్పాను. ఓకే. వెరిఫై చేసుకోకుండా చెప్పను కదా! ఓకే. కంపల్సరీగా వాళ్ళొచ్చి ఇది నా జాతకం అనాలి. వెరిఫై చేయాలి. ఆహా! అలాగే నన్ను ఇంతకుముందు అప్పుడు పొలిటికల్‌గా అప్పుడు అడుగుతారండి. ఆ! ఈ జాతకం ఉంది అంటే ఆ! ఎక్కడ తీసుకున్నారు అంటే ఆన్‌లైన్ అంటే నేను చెప్పను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చి వాంగ్మూలం ఇస్తే ఓహ్! నాకు అనుమతి ఇస్తే అప్పుడు నేను చూసి చెప్తాను అని ఓకే. చెప్తాననమాట. సో, రాజకీయ, సినీ జ్యోతిష్యం మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయలేమయితే. పబ్లిక్‌గా చేయలేరు. పబ్లిక్‌గా చేయలేము. చేయలేరు. ఓకే. సూపర్. రైట్. తర్వాత ఇందాక రత్నాల గురించి మీరు అడిగారు కదా అవునండి. శ్రీనివాస్ గారు. అవునండి. ఆ 159 లార్డ్స్‌ది ఆ! అవును. అది గూడా చెప్తాను. ఆ! ఎప్పటినుంచో చెప్పాలి సందర్భం వచ్చింది యెస్. కాబట్టి యెస్. ఆ! చెప్తున్నా. 1, 5, 9 ఈ హౌసెస్ అండి చాలా ముఖ్యమైన అవును. హౌసెస్. ఒక అవును. మనిషి జీవితాన్ని చాలా సపోర్ట్ చేసేవి. రైట్. ఒకటే హౌస్ అంటే ఏంటంటే మన ఓవరాల్ పర్సనాలిటీ, ఓకే. మన ఓవరాల్ లైఫు, ఓకే. మన ఆరోగ్యం, మన కంఫర్ట్స్ మొత్తం జీవితాంతం నిర్ణయించే హౌస్ ఫస్ట్ హౌస్ అండి. ఫస్ట్ హౌస్. రైట్. 5దో ఇల్లు అదృష్టం, మన పూర్వ జన్మకి సంబంధించిన పుణ్యం, మంత్రం, దైవం, హ్మ్. ధర్మం, పూజలు ఇవన్నీ. ఈవెన్ 9దో ఇల్లు కూడా ఈక్వల్‌గా అదేనండి. ధార్మిక్ హౌస్ అంటారు 9దో ఇల్లు. భాగ్యాధిపతి. అచ్చా! సో, ఈ హౌసెస్ కొంచెం బలంగా ఉంటే మిగతా హౌస్‌లో అటు ఇటు ఉన్నా కూడా మనం మేనేజ్ చేయొచ్చు లైఫ్‌లో. ఓకే. ఏ మనిషికైనా
ఈ 3 ఇళ్ళకి సంబంధించే రత్నాలు పెట్టుకునే దానికి అధికారం ఉంటది. ఓకే. దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా అవకాశం వచ్చింది Yes, కాబట్టి. చెప్పాలి. Yes. ఎందుకంటే మీ షో అంటే చాలా మంచి అవును. రీచ్ ఉంటది. అది నా అదృష్టం కూడా చెప్పడం. అయ్యో, ఎంత మాట ఆ, అంతే కదండి. అవును. 10 మందికి వెళ్తుంది మీ Yes. ద్వారా మంచి విషయం అంటే అది నా భాగ్యం. అవును. 1, 5, 9 అధిపతులు గ్రహాలకి మాత్రమే రత్నం పెట్టుకునే అధికారం ఉంటది. ఉంది. ఎట్ ద Okay. కండిషన్ Yes. దానికి కొన్ని నియమాలు. వీళ్ళు ఈ గ్రహాలు 6, 8, 12 ఇంటికి అధిపతులు అవ్వకూడదు, అందులో అచ్చా. ఉండకూడదు. ఓ, ఓకే. అప్పుడే వాళ్ళ రత్నాలు పెట్టుకోవడానికి మీకు అధికారం వస్తది. ఓకే. అధికారం ఉన్నా పెట్టుకోవాలి అంటే అందరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే. ఓకే. ఎందుకంటే చాలా మంది మీరు చూస్తే జాతక చక్రం చూసి జాతకం చెప్తారండి. అవును. అది పద్ధతి కాదండి. ఆ, జాతక అదేంటి చక్రం మరి? ఒకటే చూసి జాతకం చెప్పకూడదండి. ఓకే. అందులో కూర్చున్న గ్రహాలు బలాలు బలహీనతలు ఓకే. అంచనాలు వేయాలి. ఓకే. ఒక 15 ఉంటాయండి మాకు చెక్ లిస్ట్. అవునా? ఈ 15 చెక్ లిస్ట్ చూసిన తర్వాతే ఒక గ్రహం యొక్క బలం బలహీనత నిర్ధారించాలి. అబ్బా, అబ్బా. దాన్ని బట్టి సూచనలు ఇవ్వాలి. ఓకే. మనకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. రైట్. మనకి ఒక సుస్థి చేసిందని ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళాం. అవును. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మన పల్స్ పట్టుకొని చూస్తారు. అవును. తర్వాత సెటస్కోప్ పెట్టి మన గుండె కూడా హార్ట్ బీట్ చెక్ చప్పుడింటారు. చేస్తారు. అవును. మళ్ళీ దాని తర్వాత బీపీ మిషన్ పెట్టి బీపీ చెక్ చేస్తారు. అవును. ఒకవేళ జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తారు. చెక్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, మీరు వెళ్ళగానే వెయింగ్ మిషన్ ఎక్కించి వెయిట్ చూస్తారు. అవును. అవును. అవునండి. ఇవన్నీ రాసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. ఇవి 4, 5 చెకప్లు అయిపోయినాయిగా. అవును. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన సిమ్టమ్స్ అన్ని రాసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని రాస్తారు. ఆ తర్వాత దాంట్లో వచ్చిన రిజల్ట్స్ బట్టి సమస్యలు ఏమైనా ఉంటే చూసి దానికి తగ్గట్టుగా మందులు ఇస్తామండి. అంతే అంత కదా. వైద్యులు అవును. 10 సంవత్సరాలు ఒక చదువుకొని కూడా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తారు కదండి. అవును. కదా. అవును. ఆ తర్వాత మళ్ళీ మీరు మందులు వాడాలి, అది వేరే కథ. అవును. అలాంటిది జ్యోతిష శాస్త్రం కూడా అంతేనండి. జాతక చక్రం అనేది మీరు చూపేది ఫస్ట్ ఇచ్చి ఇనిషియల్ డీటెయిల్స్, ఓకే. ఆ వెయిట్, ఆ బీపీలో ఈ డీటెయిల్స్ అన్ని జాతక చక్రం అండి. దాని తర్వాత మేము అధ్యయనం చేసేది ఏంటి? సిమ్టమ్స్. అంటే ఏ గ్రహం ఎక్కడుంది, ఏ స్థానాలు సమస్యగా ఉన్నాయి అనేది. ఓకే. దాని తర్వాత వాటిలన్నిటికి సంబంధించిన టెస్ట్లు ఏంటంటే షడ్బలాలు, వింశోపకలో ఎలా ఉన్నారు, ఓకే. ఇట్లాగా 100 రకాలు చూసిన తర్వాత ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి వచ్చి అప్పుడు ప్రిస్క్రిప్షన్, నువ్వు ఈ పని చేస్తే ఇది తగ్గుతుంది, ఆ పని చేస్తే ఇది పెరుగుతుంది అని చెప్పేదండి. ఓకే. దీన్ని సైంటిఫిక్ గా ట్రీట్ చేయండి అంటున్నా. ఓకే. మూర్ఖత్వంగా మూఢనమ్మకాలు వద్దు. రైట్. ఎలాగ వైద్య శాస్త్రం మన పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది కూడా జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఇదిగా ట్రీట్ చేయండి. ఎక్కువగా వద్దు. అదేలే. అవసరమైతేనే అది కూడా రైట్. ఒక మీ మనశ్శాంతి కోసం. అవును. అలాగా ఇప్పుడు కొన్నిసార్లు అండి మీకు 1వ ఇంటికి 6వ ఇంటికి ఒకే అధిపతి పడతారు. అప్పుడు అధిపతి రాయి పెట్టుకోకూడదు. పెట్టుకోకూడదు. ఓకే. ఒక్కొక్కసారి కొని 1 అను వేరే ఇల్లు మంచి ఇల్లు పడి ఆ అధిపతి వెళ్ళి 6వ ఇంట్లోనో 7వ 8వ ఇంట్లోనో 12వ ఇంట్లోనో కూర్చుంటారు. అప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు పెట్టుకోకూడదు. సో ఈ లెక్కలు ఉంటాయండి. ఎవరికంటే ఇంత ఓపిగ్గా ఇంత చదువుకొని ఓపిగ్గా ఇవన్నీ ఎవరు చెప్తారండి బాబు? అమ్మో. ఒకవేళ ఎక్కడా కూర్చోలా, మంచిగానే ఉన్నాడు, అప్పుడు కూడా అవసరమా లేదా అనేది అచ్చా. చూడాలండి. అవసరాన్ని బట్టి ఎంత పెట్టుకోవాలి. మోతాదులో ఉండాలి. ఆయన ఓకే. బలంగా ఉన్నాడు అనుకోండి, మళ్ళీ బలం ఎందుకు? ఇంకా ఎక్స్ట్రా బలం ఇవ్వక్కర్లేదుగా. ఇప్పుడు మీరు ఓకే. బాగా తినేశారు, అవును. ఇంకా తింటే ఏమవుతుందండి? అజీర్ణం. అజీర్ణం, అనవసరమైన సమస్యలు వస్తాయి. అవును. అందుకనే దానికి ఎంత బలం అవసరమైతే ఇవ్వాలండి, లేదంటే అవసరం లేదు. సూపర్.